ప్రైజ్ గాడ్. ఈరోజు ఇస్సాకు చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు గురించి తెలుసుకుందాం. బైబిల్లో ఇస్సాకు అబ్రహం శారాలకు వృద్ధాప్యంలో జన్మించినవాడు. దేవుడు వాగ్దానం చేసి కుమారుణ్ణి అనుగ్రహించాడు మాట వాళ్ళకి. అతను ఇశ్రాయేలు మూడు గొప్ప పితృస్వామ్యుల్లో ఒకడు. ఇతను కూడా ఇశ్రాయేలు యొక్క 3 గొప్ప పితృస్వామ్యులలో ఒకడి మాట. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అని అంటాం కదా. మరియు బైబిల్లోని ఆదికాండం పుస్తకంలో అతని కథ చెప్పబడింది. దేవుడు అబ్రహాంకి సంతానం ఇస్తానని చెప్పి గొప్ప దేశాన్ని, ఆ సంతానం ద్వారా గొప్ప దేశాన్ని చేస్తారని వాగ్దానం చేశాడు అన్నమాట. అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు, నీకు సంతానం అనుగ్రహిస్తాను, ఆ సంతానం ద్వారా గొప్ప దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఇస్సాకు ద్వారా నెరవేరింది. ఇస్సాకు అనే పేరుకు నవ్వుతాడు అని అర్థం. ఎందుకంటే దేవదూత నీకు సంతానం కలుగుతుందని చెప్పినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న శారా నవ్వింది. ఎందుకనంటే నాకు నా శరీరం అంతా ఉడిగిపోయింది, ఇప్పుడు నేను సంతానాన్ని ఏం కంటానని మనసులో ఆమె అనుకుని ఉండొచ్చు, ఈ వృద్ధాప్యంలో ఏం సంతానం అని. ఎందుకంటే అలాగ అనుకుంది కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న శారా అప్పుడు నవ్వినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తోంది. అబ్రహాం తన కుమారుడైన లేక ఇచ్చిన కుమారుడిని దేవుడు తనకి బలిమ్మన్నప్పుడు ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఇస్సాకు కూడా చాలా విధేయత చూపాడు మాట. తండ్రి కట్టెలు అతన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు అడిగాడు ఇస్సాకు తండ్రిని, మరి అన్నీ తీసుకెళ్తున్నావు కదా, మరి బలి ఇవ్వడానికి ఏం లేదేమిటి అని అడిగినప్పుడు కూడా అబ్రహాం చెప్పలేదు. ఇస్సాకు మీద కత్తి ఎత్తే వరకు కూడా ఇస్సాకు ఏమీ మాట్లాడలేదు మాట. దేవుడు అప్పుడు చివరి నిమిషంలో ఆఫ్ చేశాడు. ఒక పొట్టేలును బలికి అందించాడు మాట దేవుడు. ఎవరికి బదులుగా? ఇస్సాకు బదులుగా బలి ఇవ్వడానికి ఒక పొట్టేలు ఇచ్చాడు. ఇస్సాకు రెబ్కాను వివాహం చేసుకున్నాడు. మరియు వారి ద్వారా ఇస్సాకు రెబ్కాల ద్వారా వాళ్ళకి యాకోబు, ఏశావు అనే 2 కుమారులు జన్మించారు.